నమస్తే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా, ఒక విధంగా చెప్పాలంటే తెలుగువారు ఎక్కడుంటే అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఆయన 52వ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు. ఇదేం పెద్ద విశేషమా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవటం ఇదేమన్నా కొత్త అనేటువంటి ఆలోచన రావచ్చు. అయితే ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడులు చిన్నవి కావు. ఆయన మీద స్వయంగా దాడులు చేస్తున్నారు. దానితో పాటు ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు అందరి మీద, కీలకమైన వ్యక్తుల మీద తన అధికారాన్ని ఉపయోగించుకొని ఒక విధమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక ప్రతికూల పరిస్థితులు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి అని చాలామంది భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ఆయన మీద కేసులు పెట్టడమే కాకుండా ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీరందరినీ కూడా ఒక పద్మవ్యూహంలో ఇరికించేసినట్టుగా వీరి పని అయిపోయింది, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అనేటువంటి పద్ధతుల్లో దూకుడుగా కూటమి ప్రభుత్వం అనేకమైనటువంటి ఫాల్స్ కేసులు పెట్టడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అనేకమైన కేసులు పెట్టి లోపల పెట్టేసి నెలల తరబడి బెయిల్ రాకోకుండా నిరోధించేటటువంటి ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారి 52వ పుట్టినరోజు పండుగ అతి ఘనంగా జరగటం అనేది క్యాడర్కి చాలా శక్తినిస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కేవలం 11 సీట్లు మాత్రమే పరిమితమైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళా ఎన్నికలు పెడితే ఆ 2 అంకెలు కూడా రావు అని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి 52వ పుట్టినరోజు పండుగను వాడల ఘనంగా జరుపుకున్నారు. సేవా కార్యక్రమాలు చేశారు, పండ్లు పంచారు, దుస్తులు పంచారు, రక్తదానం చేశారు. కర్ణాటకలో చేశారు, తమిళనాడులో చేశారు, ఆంధ్రప్రదేశ్లో చేశారు, తెలంగాణలో చేశారు, సెయింట్ లూయిస్ అమెరికాలో సెయింట్ లూయిస్లో చేస్తే నేను వర్చువల్గా పాల్గొన్నటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ నేను గుర్తు చేస్తున్నా. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి 52వ బర్త్డేని ఘనంగా జరుపుకొని ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశం ఏంటంటే, ఓటమి పాలైనా అది తాత్కాలికమే. జగన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రజాదరణని ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా అణచటం సాధ్యం కాదు అని కేవలం 6 నెలల్లోనే మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుందనే విషయాన్ని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. మొన్న కూడా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు అనే దాని మీద ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఆందోళన చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే వేల సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి కలెక్టర్కి విజ్ఞాపన పత్రాలు సమర్పించినటువంటి సందర్భం. టోటల్గా ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే, ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా కూటమిలో 3 పార్టీలు ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు అని చాలామంది గేలి చేస్తున్న ఒక్క విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా అందరూ గమనించవలసిన అంశం ఏమిటంటే, ఆయనకి 40% ఆఫ్ ఓటర్లు, కోర్ ఓటర్స్, అంటే ఏమి చేసినా ఎన్ని చేసినా ఆ 40% మాత్రం మారేటటువంటి పరిస్థితి లేనటువంటి ఒక బేస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం కదా. ఈ 6 మాసాల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఏదో ఒక వాగ్దానం నిలబెట్టుకుంది అని అనుకుంటే అది 3,000 నుంచి 4,000కు పెన్షన్ పెంచటం, అది కూడా మళ్ళీ కట్టింగులు, పెన్షన్దారులందరినీ ఏరివేత కార్యక్రమాలు, సుమారుగా 50% ఆఫ్ వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతుల్ని వీళ్ళందరూ దొంగ సర్టిఫికెట్ల మీద తీసుకున్నారని ఏరివేసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇచ్చిన ఏ వాగ్దానాన్ని పరిపూర్ణంగా అమలు చేయనటువంటి ఈ కూటమి ప్రభుత్వం 40% ఓట్ బ్యాంక్, కోర్ బ్యాంక్ ఉన్న 52వ సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం
భవిష్యత్తులో సాధ్యం కాదనేది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ భావిస్తున్నది ఏమిటంటే ఏదో పొరపాటును నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి కార్యక్రమాన్ని డేట్ ఇచ్చి డేట్ ప్రకారం చేసినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నామే అనేటువంటి భావనలో ఇవాళ ప్రజలు ఉన్నారు అనేటువంటి అంశాన్ని ప్రతిపక్షాలు అంటే అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుసుకోవడానికి కొంత టైం పట్టొచ్చు. ఎందుకంటే అధికార మదంతో కళ్ళు బైర్లు గమ్మి విచ్చలవిడిగా వారు చేస్తున్నటువంటి విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకత బయటపడకపోవచ్చు. సమయం వచ్చినప్పుడు ఆ వ్యతిరేకత తప్పనిసరిగా బయటపడుతుందనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. టోటల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 52వ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా బ్రహ్మాండంగా పార్టీ కార్యకర్తల నుండి అభిమానుల నుండి నిర్వహించారు. ఇది ఒక శుభసూచకం. జగన్మోహన్ రెడ్డి గారు దినదిన ప్రవర్ధమానంగా మళ్ళా పెరుగుతాడు, మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అనే విషయాన్ని దయచేసి మీరు కూడా గ్రహించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మొత్తంగా టోటల్గా ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ పెద్ద ఎత్తున ఈ జన్మదిన శుభాకాంక్షలు చేసుకున్న వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఈవెన్ గుంటూరులో కూడా మాకు ప్రతికూల పరిస్థితుల్లో బ్లడ్ బ్యాంక్ పెట్టాలని మేము అందరం అనుకున్నాం. బ్లడ్ డొనేషన్ క్యాంప్ సందేహించాం. కానీ మేము పెట్టిన తర్వాత 162 మంది స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ని ఇచ్చినటువంటి సందర్భం కూడా మాకు చాలా కాన్ఫిడెన్స్ని పెంచుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళతారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా విజయ పదంలో నడిపించడం కోసం కార్యకర్తలు నాయకులు శ్రమిస్తారని ఈ 52వ పుట్టినరోజు వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పలికిన నీరాజనాల బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందనే విషయాన్ని గ్రహించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold. Like, subscribe and follow at Ammati Rambabu Official for truth and clarity in today's politics.